విద్యావాసుల అహం ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎన్ని వర్డ్ చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ ఈ స్టోరీ నాకైతే ఎలా అనిపించిందంటే నచ్చింది. అండ్ ఇది మనకు డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఫిలిం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంతవరకు ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే నేను ఒక మొక్కలు చెప్తాను అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తే చూడండి. పెళ్లి మీద ఏమైనా కాన్సెప్ట్స్ మీద మీకు అలాంటి ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ మూవీని రికమెండ్ చేస్తాను. అండ్ మూవీ అయితే నాకు ఎలా అనిపించింది అంటే ఇది జస్ట్ ఓకే భయ్య. ఎందుకంటే నాకు కొన్ని పెళ్లి మూవీస్ కానీ లేకపోతే కొంచెము లవ్ స్టోరీ అలాంటివి అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో అందుకని మూవీ నాకు నచ్చింది. సో మరీ అంతలా కాకపోయినా కూడా కొన్ని ఫాల్స్ కూడా ఉండే. సో అవేంటి ఎలా ఉంది అనేది మూవీ స్టోరీ అనే గురించి మొత్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే విద్య అనే సాఫ్ట్వేర్ అమ్మాయి. సో ఆమెకు పెళ్లి మీద అనేది ఇంట్రెస్ట్ ఉండదు. అయితే అలా ఉన్నప్పుడు ఆమెకు ఏమని ఉంటుంది అంటే బాగా టాప్ మార్కులు వచ్చిన వాళ్ళైతేనే నేను పెళ్లి చేసుకుంటానంటూ ఒక రూల్. సో అయితే ఇక్కడ వాసు గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక మెకానికల్ ఇంజనీర్. సో ఇతనైతే పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో అనుకోకుండా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన ఒక అంటే పంతుల మాటలతో అతను ఇన్స్పైర్ అయిపోయి సో పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చి చేసుకుందాం అనుకుంటాడు. సో అలా చేసుకున్నాను అనుకునేటప్పుడు ఈ విద్య అనే అమ్మాయికి ఆపోజిట్గా టాప్గా మార్కులు మన వాసుకి. అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే కుదురుతుంది. కుదిరిన తర్వాత అలా సంబంధం అయితే కుదిరిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్కి వెళ్దామని మన వాసు విద్యని అడుగుతాడు. సో అలా డబ్బులు కొంచెం అడిగితే అక్కడ కొంచెము గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక గొడవ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుంది అని మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఓవరాల్గా ఇలాంటి పాయింట్స్ ఇలాంటి సీన్స్ మీరు ఈ మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే చాలా వచ్చినాయి కూడా. మ్యారేజ్కి సంబంధించిన ఫిలిం చాలా ఉన్నాయి భయ్య. నేను ఏదైనా కొత్త ఫిలిం అని చెప్పట్లేను, కానీ బేసికల్గా ఈ స్టోరీ అనేది ఎలా కనెక్ట్ అవుతుందంటే మన ఎన్ని మూవీస్ మన పెళ్లికి సంబంధించిన మ్యారేజ్కి సంబంధించిన మూవీ చూసినా కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే రొటీన్గా ఉండకపోయినా కూడా కొంచెం ఏదో ఉన్నా కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తే కొంచెం ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్లో అలాంటివి అనిపిస్తుంది. సో దాంట్లో నేను ఒక్కొని అలాంటి పర్సన్స్ కానీ అలాంటి పీపుల్స్ కానీ ఎవరైనా నచ్చితే కనుక ఈ ఫిలింని నేను రికమెండ్ చేస్తాను. వెళ్ళి ఒక టైం పాస్ వెళ్ళి చూడొచ్చు. అండ్ మూవీలో లూప్ హోల్స్ గురించి మాట్లాడుతున్నా కదా, సెకండ్ హాఫ్ కన్నా కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే కొంచెము ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు కలుసుకోవడం కానీ అక్కడ కొంచెం అవ్వడం కానీ అంటే వాళ్ళు కలుసుకునే సిచ్యువేషన్స్లో అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్ చెప్పుకుంటే సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే. సో అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ క్లైమాక్స్లో గురించి మాట్లాడుకుంటే మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేసి అక్కడే ఈ విధంగా అయితే ఉంటుంది విద్యావాసుల అహం అని. కానీ ఒక్కటి చెప్తా, అందరికి థ్రిల్లర్ అండ్ కొన్ని యాక్షన్ ఫిలిమ్స్ ఇలాంటి ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఫిలిం నేను అస్సలు రికమెండ్ చేయ. సో కీప్ ఇట్ ఇన్ దట్ మైండ్ అండ్ డూ వాచ్ ఇట్ భయ. అండ్ ఇదనమాట ఓవరాల్గా విద్యావాసులు అనే అహం మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా డూ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ద వీడియో. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అండ్ తర్వాత సెలవు. బాయ్ టాటా గైస్.